ప్రజెంట్ గ్లోబల్ ప్రమోషన్స్తో సందడి చేస్తోంది రామాయణ. అయితే ట్రైలర్ విషయంలో ది వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసిన ఆడియన్స్ని లాస్ట్ మినిట్లో డిసప్పాయింట్ చేశారు మేకర్స్. మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో స్క్రీనింగ్ అయిన ఈ ట్రైలర్ని మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఇంతకీ రామాయణ సినిమా ట్రైలర్ రిలీజ్పై లేటెస్ట్గా వినిపిస్తోన్న న్యూస్ ఏంటి? ఈ ఇయర్ బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమాల్లో ఇండియన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్న సినిమా రామాయణ. అయితే ఈ సినిమా ట్రైలర్ విషయంలో భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అదిగో చూపిస్తున్నాం, ఇదిగో చూపిస్తున్నాం అంటూ ప్రమోషన్స్ సైతం మొదలుపెట్టిన టీం చివరికి రామాయణ ట్రైలర్ ని వాయిదా వేసింది. రామాయణ సినిమాని గ్లోబల్ వైడ్ గా విడుదల చేసే ఆలోచనతోనే ట్రైలర్ పోస్ట్ పోన్ చేసినట్లు స్పెషల్ నోట్ తో క్లారిటీ కూడా ఇచ్చారు మేకర్స్. అయితే మైథలాజికల్ విజువల్ వండర్ గా రామాయణ సినిమా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ దీపావళికి థియేటర్స్ లోకి వస్తుంది. దీంతో ఢిల్లీ వేదికగా ప్రథమ్ సంకల్ప్ పేరుతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ రీసెంట్ గా కాలిఫోర్నియాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ తో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ తో టైఅప్ అయిన టీం హాలీవుడ్ స్థాయిలో రామాయణ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న మేకర్స్ ట్రైలర్ ని కూడా వరల్డ్ వైడ్ గా ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ కారణంతోనే వాయిదా వేయాల్సి వచ్చింది తప్ప మరే ఇతర కారణాలు లేవని స్పష్టత ఇచ్చారు. అయితే ఇక లేటెస్ట్ గా రామాయణ సినిమా ట్రైలర్ ఈ నెల 29న బుధవారం విడుదల చేసే అవకాశం ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మేకర్స్ నుంచి దీనిపై క్లారిటీ కోరుతున్నారు అభిమానులు. ఈ రూమర్ నిజమవ్వాలని రామాయణ ట్రైలర్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు.